నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంట్రపాటి రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా, నమస్తే. సార్ ఆర్కే రోజా అసలు ఏపీలో ఆ పేరు అంటే దానికి ఒక పరిచయం కూడా అవసరం లేదు. రోజా అని చెప్పని అనగానే ముందు ఎవరిని ఏమనింది అని చెప్పనే అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. మరి అలాంటి ఆర్కే రోజా వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుతం అయితే ఆంధ్ర రాజకీయాలను కాస్త అలా పక్కన పెట్టి తమిళనాడులో ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఊపందుకుంటూ అందరూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆమె అక్కడ ఇండియా కూటమికి అందులో డిఎంకే పార్టీకి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళింది. మరి రోజా ప్రచారం ఆ పార్టీకి కలిసి వస్తుంది అనుకుంటున్నారా? రోజా అంటే అమ్మా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఐరన్ లెగ్. ఐరన్ ఉమ్, లెగ్ అంటేనే రోజా. ఉమ్, ఈవిడి ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ మటాసే. రాజశేఖర రెడ్డి గారికి షేకండ్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు షేకండ్ ఇచ్చిన నెల రోజులకే ఆయన చనిపోయారు. నెల రోజులు కాదు, సారీ, 2 days కే. అంటే అంత ఓకే. భయంకరమైన లెగ్. ఆ ఉమ్, ఆవిడ ఎవరికి సపోర్ట్ చేస్తాం కదా, ఆవిడ ఎవరికి కనీసం మొన్న ఆ, ఒక టీం కి సపోర్ట్ చేసింది, ఓకే. క్రికెట్ టీం కి. వాళ్ళు ఉమ్, ఉమ్, ఘోరంగా ఉమ్, ఓడిపోయారు. అంటే అంత అంత దుర్వాసన కలిగిన నోరు కలిగిన వ్యక్తి ఎవరున్నారంటే రోజా. ఆవిడ గురించి కూడా ఉమ్, మనం మాట్లాడుకోవడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి చేసింది. ఆవిడకు ఉన్న కనీసం రాజకీయ పరంగా అవగాహన జీరో. ఒక ఎదట కుటుంబ సభ్యుల మీద ఎలాగైనా ఆవిడ మాట్లాడేది, కానీ ఆవిడ ఉమ్. మన మధ్య ఒక మాట కూడా అనకూడదు. అలాగే ఆవిడ ఇప్పుడు ఎక్కడైతే తమిళనాడులో ఎందుకు చేస్తుందంటే అమ్మ, తమిళనాడుకి అక్రమ ఆస్తులు ఉన్నాయి. ఓకే. ఆ ఆస్తులు కాపాడుకోవడానికి అక్కడ రాజకీయం చేస్తుంది. వీళ్ళ పార్టీ వైసీపీ పార్టీ అక్కడ లేదు కదమ్మా, అవును, తమిళనాడులో అవును. లేదు కదా. ఉమ్, ఇప్పుడు మన ఉమ్. జనసేన తెలంగాణలో ఆంధ్రలో తిరుగుతున్నట్టు 2 చోట్ల మన పార్టీ ఉంది. తెలంగాణలో మన పార్టీ ఉంది, ఆంధ్రాలో మన పార్టీ ఉంది. మరి సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ చంద్రబాబు తమిళనాడులో లేనప్పుడు ఈ పని ఏంటి? వెళ్ళొచ్చు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన రాష్ట్ర సీఎం. ఆ, ఆయనైతే బీజేపీకి సపోర్ట్ గా అక్కడికి వెళ్ళి ఎన్డీఏ కూటమిగా సపోర్ట్ గా వెళ్ళి ఇప్పుడు ఈ రోజు రెండో రోజు అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అంటే పార్టీ ఉంటేనే ప్రచారం చేయాలని ఏం లేదు కదండి. అలా కదమ్మా, మన పార్టీకి ఇప్పుడు మన పార్టీ ఏంటి, 3 పార్టీలు కలిపి మన ఎన్డీఏ కూటమి మీద ఉన్నాం. అంటే ఉమ్, దేశంలో ఉమ్, అన్ని ఉమ్, పార్టీలు, కొన్ని పార్టీలు కాదు. అలాగే మన ఎన్డీఏ కూటమికి మనం ఎక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు. వీళ్ళు ఎవరితో కూటమి ఉమ్. పెట్టుకున్నారని సపోర్ట్ చేస్తారు? వీళ్ళు ఎస్. ఎవరితో కూటమి పెట్టుకున్నారు? ఉమ్, పెట్టుకోలేదు కదా. ఎవరితో కూటమి పెట్టుకుంటే ఈవిడ ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రసారం చేస్తే వాళ్ళ పార్టీ మటాస్ అయిపోద్ది. ఇంకోటి, వాళ్ళు తమిళనాడులో చేయవలసిన కారణాలు ఏంటంటే అక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయి ఈవిడికి. ఓకే, ఏదైతే ఓకే. మినిస్టర్ చేసి ఈ డబ్బు అంతా తమిళనాడులో ఆ ఈ ల్యాండ్లని, సైట్లని, లేకపోతే బిల్డింగ్లని ఇవన్నీ కొనుక్కుంది ఆవిడ. మొన్న ఈ మధ్య కూడా ఇప్పుడు ఆ పని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆమె ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అవినీతి జరిగిందని ఆమెను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు అయితే వచ్చాయి కూడా. చేస్తారమ్మా. మొత్తం ఆవిడ అవినీతి చాలా ఉంది. అంటే జగన్ లాగా మనం తొందరపడిపోయి అమ్మనే జైల్లో పెట్టేసి ఇలా ఇలా కాదు. ఉమ్, ఒక ఉమ్, ఉమ్. చట్టపరమైన బలమైన ఆధారాలతో జైల్లోకి వెళ్తారు. జైల్లోకి ఓకే. వెళ్తాం అనేది పక్కమ్మ. ఆవిడ ఒక్కదే కాదు, వైసీపీలో చాలా మంది ఉన్నారు. అందరూ ఉమ్, లైన్ ఇట్టు 1 by 1 అంటే పక్క ఆధారాలతో. ఏదో మన కచ్చ తీర్చుకోవడానికి జైల్లో పెడతా అలా కాదు. వీళ్ళు తప్పు చేసినవన్నీ ప్రతిదీ కూడా 1 by 1 ఫైల్ రెడీ అవుతుంది. రోజా గారు అందులో ముందెళ్ళేది. రోజా గారు ఆ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతారు జైల్లోకి. ఎందుకంటే ఆవిడ అంటే చేసిన సార్ ఇక్కడ తెలియని ఒక చిన్న డౌట్ అన్నమాట. ఇప్పుడు రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులపై ఆమె మాట్లాడాలి. మరి అక్కడికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రోజా గారికి ఏమైనా వ్యక్తిగతంగా ఏమన్నా గొడవలు ఉన్నాయండి? కక్షలు ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి అసలు రోజా గారికి సంబంధం లేదమ్మా. ఎందుకంటే ఆవిడని మన కళ్యాణ్ గారితో పోల్చుకోవడం కూడా మాకు ఆ అంతగా మాకు ఇష్టం లేదు. ఉమ్, ఎందుకంటే ఉమ్, ఆవిడ తినేసి ఇస్త్రాకు లాంటిది. మనం తినేసి ఇస్త్రాకు ఎలా బయటపడేస్తామో ఆ టైపే ఆవిడ. మనం ఉమ్, పవన్ కళ్యాణ్ గారితో అక్కడికి వెళ్ళి అక్కడ సబ్జెక్ట్ ఏముంది, వీడికి ఏం తెలుసు? ఆ రాష్ట్రంలో ఉమ్, ప్రజలు దేని మీద ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అక్కడికి ఉమ్, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తిందంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. ఉమ్, అయితే ఈవిడ ఎక్కడికి వెళ్ళినా, ఈవిడ కాదు, వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు, టిఫిన్ చేసే ముందు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు, భోజనం చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు, నైట్ పడుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు, పొద్దున లెగ్గానే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పన మనకంటే ఎక్కువ ప్రేమిస్తారు వైసీపీ వాళ్ళు. ఉమ్. మనమైతే కనిపించినప్పుడు లేకపోతే ఏదో అంటాం కానీ, అంటే ఆయనకి ఎంత శక్తి ఉన్నది అనేది వీళ్ళకి తెలుసు, వైసీపీ పార్టీ వాళ్ళకి. కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి అలాగా. ఉచితంగా
తప్పుడుగా ఒక మనిషిపై ఒక నిజాయితీ పరుల్ని అటు కూటమి నేతలు అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా వీళ్ళపై ఒక తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజల ముందు చులకనవుతాము అంటే ఏమో తీరు ఆల్రెడీ ఏపీలో ప్రజలు చూశారు తీర్పిచ్చారు. మరి ఇదే ప్రభావం ఇదే నెగిటివిటీ ఇప్పుడు ఏం ప్రచారంతో డిఎంకే కూడా పట్టుపోతుంది అంటున్నారు. 100%, 100% ఆవిడ ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళు అసలు రాజకీయ జీవితం లేకుండా పోతారు. అంటే అంత భయంకరమైన ఐరన్ లెగ్ ఆవిడ. ఆవిడ ఆవిడ మనం మన కుటుంబం పిల్లల ఆడపిల్లల్ని ఎవరైనా ఏమనొచ్చు, వాళ్ళ కుటుంబం పిల్లల్ని ఎవరైనా అంటే బయటకు వచ్చి ఏడ్చేద్ది. అంటే మనకి ఆ బాధ మనకు ఉండదా? వాళ్ళ కుటుంబాలు అనేటప్పటికి ఆవిడ ఎలాగే బాధపడద్దు, మరి మన పిల్లలు అంటే మనం బాధపడమా? అది తెలవదు. ఆవిడ రోజా నోరు ఈజుపొట్టు మనకి ఏంటంటే దుర్వాసన. దుర్వాసన ఎలా వస్తుందో మనకి సెప్టింగ్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే అంత దరిద్రమైన నోరు ఆవిడ. ఒక పద్ధతి ఉండదు, ఒక ఒక విజన్ ఉండదు, ఒక అసలు ఒక మంచి చెడ్డ ఏమి ఉండదు. మైకిస్తే చాలు మన నోటికి ఏదో అది మాట్లాడితే జనాలు ఇల్లేస్తారని వింటారు. అంటే సార్ ఎక్కడ ఇప్పుడు పెట్టారు? వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ శ్రేణులకి తెలియలేదంటారు. అంటే రోజా గారి ప్రభావం ఎంత లేదన్నా సరే ఆమెకు ఉన్నటువంటి ఆ దుష్ప్రభావం ఆ నెగిటివిటీనే తమ పార్టీ మీద పడింది. మరి ఆమె పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచాలని వాళ్ళకి తెలియదు అంటారా? ఇంకా ఆమెతో అంటగాగుతున్నారు కదా. లేదమ్మా, మీరు వైసీపీ పార్టీలో మీరు కొనసాగించాలంటే బండ బూతులు రావాలి, బండ బూతులు రావాలి. వైసీపీలో మీరు కొనసాగించాలి, బండ బూతులు రావాలి, హత్యలు చేయాలి, మానభంగాలు చేయాలి, కుట్రలు చేయాలి, కబ్జాలు చేయాలి. మినిమం ఎలా లేదమ్మా నీకు ఎమ్మెల్యే సీటు, వైసీపీలో మీకు ఎమ్మెల్యే సీటు కావాలంటే చాలా ఈజీ. ఏంటంటే ఒక 4-5 హత్యలు కానీ లేకపోతే 4-5 క్రిమినల్ కేసులు కానీ ఇటువంటివి ఉంటే మీకు ఎమ్మెల్యే సీటు పక్కాగా ఇచ్చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉందంటే ఎంపీ సీట్, అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి అనుకోమ్మా ఎంపీ సీట్ 150 ఎమ్మెల్యేలు 78 ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మహిళల్లో ఈమె కన్నా అంత దారుణంగా అంత ఘోరంగా ఎవరు మాట్లాడరు కాబట్టి ఇంకా ఏముంటుంది అంటున్నారు మీరు. అంటే ఎక్కువ బూతులు మాట్లాడుతుంది కదమ్మా. ఉన్న మహిళా సోదరుల కంటే, వైసీపీ ఉన్న మహిళా సోదరుల కంటే ఎక్కువ బూతులు మాట్లాడుతుంది కాబట్టి ఆవిడని ముందు పెడతారు. వైసీపీ పార్టీ అంటేనే సమాజానికి విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట. సమాజంలో మనం ఎలా గౌరవం అలా ఉండదు. సమాజంలో మన ఇప్పుడు కళ్యాణ్ గారిని చూసారా, జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లల్ని ముందు పెట్టి అది అమ్మఒడి ప్రోగ్రాం పెట్టి స్కూల్ పిల్లల్ని కొన్ని 1000 మంది ఆడపిల్లల్ని పెట్టుకొని పిల్లల గురించి మాట్లాడేది. అది సంస్కారం ఉన్న మనిషి మాట్లాడతాడా? సంస్కారం ఉన్నవాడు మాట్లాడతాడా? పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల భవిష్యత్తు గురించి ఎలాగా, రేపు రాబోయే తరాలకు మీరు ఎలా చదవాలి, మీరు రాబోయే తరాలకి మీరు ఎలా డెవలప్, అది రాదు కదా మనకి. మనం అన్ని స్లిప్పులతో 10వ తరగతి స్లిప్ లో పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్లిప్లు, డిగ్రీ స్లిప్లు అన్ని చదువుతూ రాదు. తెలుగు రాదు జగన్మోహన్ రెడ్డి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఓన్లీ దాచుకోవడం. ఈ రెండు తప్ప ఏమీ రావు. థ్యాంక్ యూ సార్.